శ్రోతలకు నమస్కారం. కథలు, నవలలు చదివి వినిపించే నేను ఈసారి శ్రోతల కోసం ఒక ప్రసంగ పాఠం అనువాదం చదివి వినిపిస్తున్నాను. ఆ ప్రసంగ పాఠం పేరు నా కోరిక, నా ప్రార్థన. ప్రసంగం చేసిన వారు ప్రసిద్ధ నటుడు బలరాజ్ సహాని. 1972వ సంవత్సరంలో ఈ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగ పాఠాన్ని తెలుగులోకి అనువాదం చేసిన వారు సాయి బ్రహ్మానందం గొర్తి. ప్రసంగం అనువాద కాలం సెప్టెంబర్ 2012. ప్రచురణ ఈ మాట తెలుగు ఈ మ్యాగజైన్. నా కోరిక, నా ప్రార్థన. మూల ప్రసంగం బలరాజ్ సహాని, తెలుగు అనువాదం సాయి బ్రహ్మానందం గొర్తి. అనువాదకులు శ్రీ బ్రహ్మానందం ఈ అనువాదం గురించి ఏమంటున్నారంటే, 1972లో ఒక ప్రముఖ హిందీ నటుడిని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిచారు. ఆయన ప్రసంగ పాఠమే ఈ వ్యాసం. ఈ వ్యాసంలో చెప్పిన విషయాలు ఇప్పటికీ చెక్కు చెదరని వాస్తవాలు అని నేను అనుకుంటున్నాను. అప్పటి పరిస్థితి కంటే అధ్వాన్నంగా ఉంది నేడు. మన దేశంలో స్ఫూర్తినిచ్చే నాయకులు లేరు, నడిపించేవారు లేరు. సామాన్యుడి జీవితం రెండు ధ్రువాల మధ్యనే ఇరుక్కుపోయింది. ఒకటి రాజకీయం, రెండు సినిమాలు. దేశము, యువత ఎటు వెళ్తున్నాయో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాము అని అనిపిస్తోంది. ప్రతిభావంతుడికి, పనికిరాని వాడికి వ్యత్యాసం లేకుండా పోతోంది అని అనిపిస్తోంది. మంచికి చెడుకి భేదం చెరిగిపోతోందన్న సంశయం ఆవరించుకుంటోంది. ఇటువంటి సమాజంలో ఉన్న మనం అందరం కొన్ని క్షణాలు వెచ్చించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఈ ప్రసంగంలో ఉన్నాయి. ఈ ప్రసంగానికి దాదాపు 50 ఏళ్ళు దాటినా ఇందులో చాలా విషయాలు ఇప్పటికీ వర్తిస్తాయి అని నేను అనుకుంటున్నాను అంటున్నారు అనువాదకులు సాయి బ్రహ్మానందం. ఎంతో స్ఫూర్తిదాయకమైన ఆ ప్రసంగం చేసిన ప్రముఖ హిందీ నటుడి పేరు బలరాజ్ సహాని. దాదాపు 20 ఏళ్ల క్రితం దో బిఘా జమీన్ చిత్ర దర్శకులు బిమల్ రాయ్ని, వారి బృందాన్ని గౌరవపూర్వకంగా సత్కరించాలని కలకత్తా ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘం నిశ్చయించింది. అదొక ఇంపైన నిరాడంబరమైన వేడుక. ఆ సభలో పదునైన ప్రసంగాలు జరిగాయి. కానీ ప్రేక్షకులందరూ బిమల్ రాయ్ ప్రసంగం కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. నేను బిమల్ రాయ్ పక్కనే తివాచీ మీద కూర్చున్నాను. బిమల్దా వంతు రాగానే అతనిలో సభాకంపం గమనిస్తూనే ఉన్నాను. చేతులు నలుపుకోవడం చూస్తూనే ఉన్నాను. ఆయన వంతు వచ్చాక 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, నేను చెప్పదలుచుకున్నదంతా నా సినిమాల్లో చూపించాను, ఇంతకు మించి ఏమీ చెప్పడానికి లేదు అనేసి కూర్చుండిపోయారు. ఆనాడు బిమల్ రాయ్ తన చర్యలో చెప్పకనే చాలా చెప్పారు. ఈనాడు నేను ఆయన్ని అనుసరిద్దామని ఊగిసలాడాను. కానీ ఇంత గొప్ప విశ్వవిద్యాలయం మీద నాకున్న భక్తి ప్రపత్తుల వలన, అలాగే శ్రీ పిసి జోషిపై నాకున్న అపారమైన గౌరవం వలన నేను అలా చేయకూడదు అని అనుకున్నాను. ఆయనతో నాకున్న అనిర్వచనీయమైన సాంగత్యం ఎంతో రుణపడేలాగా చేసింది. ఈ సభలో ప్రసంగించమని ఆయన నుండి పిలుపు వచ్చినప్పుడు కాదనలేకపోవడానికి ఇవే ముఖ్య కారణాలు. ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణం శుభ్రపరచమని నన్ను పిలిచినా కూడా ఎంతో సంతోషంగా ఒప్పుకునేవాడిని. ఎందుకంటే అదొక్కటే నాకున్న పెద్ద అర్హత. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేనిక్కడ అణుకువ, వినయము ప్రదర్శించడం లేదు. మీరు నేను చెప్పిన దాంతో ఏకీభవించలేకపోయినా ఇటువంటి అపురూపమైన సందర్భంలో నేను ఆత్మసాక్షిగానే మాట్లాడుతున్నాను. గత 25 ఏళ్లుగా నేను ఈ విద్యా ప్రపంచానికి దూరంగా ఉన్నానని మీకు తెలిసే ఉంటుంది. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో కూడా నేనెప్పుడూ ప్రసంగించలేదు. ఈ విద్యా ప్రపంచానికి దూరంగా ఉండడం నా అంతట నేను కోరుకుని చేసింది కాదు. మన దేశంలో ప్రస్తుత సినిమా నిర్మాణ పరిస్థితుల వల్లే ఇలా జరిగింది. ఈ సినిమా ప్రపంచం నటులకి గోళ్లు గెలుకుంటూ కాలక్షేపం చేయడమైనా ప్రసాదిస్తుంది, లేదా బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయేటంత ఊపిరిసలపని పనైనా ఇస్తుంది. నటులు తమ వ్యక్తిగత జీవిత సుఖాల్ని త్యాగం చేయడమే కాదు, విజ్ఞాన సముపార్జనని, ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది.
గత 25 ఏళ్లుగా సుమారు 125 పైగా సినిమాల్లో నటించుంటాను. కానీ ఇదే కాలంలో పాశ్చాత్య నటులైతే 30 లేదా ఆ పైన ఇంకో 5-10 ఎక్కువ సినిమాల్లో మాత్రమే నటించి ఉంటారు. కొన్ని వందల పుస్తకాలు చదవాల్సిన నేను ఒక్కటి ముట్టలేదు. ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉండగానే దూరమయ్యాయి. ఒక్కోసారి ఇవన్నీ కోల్పోయాను అని నిరాశకి గురవుతాను. నేను నటించిన 125 సినిమాల్లో ఎన్ని ఉత్తమ చిత్రాలున్నాయని ఎంతో నిస్పృహతో నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. ఇందులో ఎన్ని గుర్తుండిపోయే చిత్రాలు? ఏ కొద్దో ఉంటాయి, వేళ్లపైన లెక్క పెట్టవచ్చు. అవి కూడా మరుగున పడిపోయి ఉండాలి, లేదా త్వరలో పడిపోవచ్చు కూడా. అందుకే నేను వినయం ప్రదర్శించడం లేదు అని చెప్పాను. ఈ ప్రసంగం ద్వారా మిమ్మల్ని నిరాశపరిస్తే నన్ను క్షమించమని ముందే వేడుకుంటున్నాను. బిమల్ రాయ్ చెప్పింది అక్షర సత్యం. నటించడమే నటుడి ప్రపంచం. అందువల్ల నేను నా నటనానుభవాలు, నా పరిశీలనలు మాత్రమే పంచుకుంటాను. మిగతావి ఏం చెప్పినా డాంబికమే అవుతుంది. నా కాలేజీ రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను. అది ఇప్పటికీ నా మనసులో స్థిరంగా ఉండిపోయింది. ఆనందంగా వేసవి సెలవులు గడపాలని మా కుటుంబం రావల్పిండి నుండి కాశ్మీర్ వెళ్తున్నాం. ముందు రోజు రాత్రి భారీ వర్షం వల్ల కొండ చర్యలు కూలి రహదారి కొట్టుకుపోయి మేం మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. రహదారి ఎప్పుడు బాగుపడుతుందని ఎంతో అసహనంగా ఎదురుచూస్తున్నాం. ఆ కొండ చర్యకి ఇరుపక్కల దారి పొడవునా కార్లు, బస్సులు నిలిచిపోయాయి. పీడబ్ల్యూడీ పనివారికి ఆ రహదారి బాగు చేయడం ఒక దుస్సాధ్యమైన విషయం. ఆ రోడ్డు బాగుపడడానికి కొన్ని రోజులు పట్టింది. తమ అసహనాన్ని, నిరసనని తెలియజేస్తూ అక్కడున్న డ్రైవర్లు, ప్రయాణికులు ఆ పనిని మరింత దుర్భరం చేశారు. చుట్టుపక్కలున్న గ్రామ ప్రజలు కూడా ఆ నగరవాసుల తలబిరుస్తనం చూసి చికాకు పడ్డారు. ఒకరోజు ఉదయం ఆ రహదారి బాగుపడిందని అక్కడ ఉన్న సూపర్వైజరు ప్రకటించాడు. డ్రైవర్లకి పచ్చజెండా ఊపాడు. వింతగా రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న ఏ డ్రైవరు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. అక్కడే నుంచుని రోడ్డుకు ఆవులవైపు ఉన్న వారిని చూస్తూ నిలబడ్డారు. ఆ ప్రత్యామ్నాయ రహదారి సురక్షితం కాదు అనడంలో సందేహం లేదు. ఒక పక్క పెద్ద కొండ, మరొక పక్క చిన్న ఇరుకుదారి, ఆనుకుని ప్రవహిస్తున్న నది. రెండూ భయాన్ని కలిగించేవే. ఆ సూపర్వైజర్ ఎంతో శ్రద్ధగా, బాధ్యతతో ఆ రహదారిని పరీక్షించాకే పచ్చజెండా ఊపాడు. అంతకు ముందు రోజు వరకు ఆ పనివాళ్ల తీరుని, సోమరితనాన్ని విమర్శిస్తూ వచ్చిన ప్రయాణికులు ఎవరూ కూడా ఆ సూపర్వైజర్ మాటల్ని విశ్వసించడానికి సిద్ధంగా లేరు. అందరూ మౌనంగా చూస్తుండిపోయారు. ఒక్కరు కూడా కదలలేదు. ఇంతలో హఠాత్తుగా ఒక చిన్న స్పోర్ట్స్ కార్ అటుగా వస్తూ చూశాం. దాన్ని ఒక ఆంగ్లేయుడు నడుపుతున్నాడు. ఆ కారులో అతను ఒక్కడే ఉన్నాడు. అక్కడ బొమ్మలా నిల్చున్న మమ్మల్ని, దారి పొడవునా మొరాయించిన కార్లని చూసి ఆశ్చర్యపోయాడు. సూటు బూట్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న నన్ను చూసి ఏం జరిగిందని అడిగాడు. జరిగిందంతా చెప్పాను. అతను గట్టిగా పగలబడి నవ్వి హారన్ కొట్టుకుంటూ ఏమాత్రం సంకోచం లేకుండా ఆ చిన్న దారి గుండా వెళ్ళిపోయాడు. అంతే, అక్కడి పరిస్థితి తారుమారైంది. ప్రతి ఒక్కరూ తామే ముందుకు వెళ్లాలన్న తొందరలో అక్కడి పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. కారు ఇంజన్ల మోతతోనూ, హార్న్లతోనూ ఆ ప్రదేశం దద్దరిల్లిపోయింది. స్వేచ్ఛా వాతావరణంలో పెరిగిన ఒక మనిషి ఆలోచనలకి, దాస్యానికి గురైన మనిషి దృక్పథానికి మధ్య ఉన్న తేడా అప్పుడు తెలిసింది. ఆ క్షణం నా కళ్ళు తెరుచుకున్నాయి. స్వేచ్ఛ ఉన్నవాడికి ఆలోచించి నచ్చిన నిర్ణయం తీసుకునే శక్తి ఉంటుంది. బానిసలకి అది ఉండదు. ఎప్పుడూ పక్కవారి సలహాలపైనే ఆధారపడుతూ డోలాయమానంగా నిర్ణయాలు స్వీకరిస్తూ అందరూ వెళ్లే దారిలోనే ప్రయాణించాల్సి వస్తుంది. ఆ సంఘటన నాకొక విలువైన పాఠం నేర్పింది. నా జీవిత గమనాన్ని నిర్దేశించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సంతోషంగా నాకు నేనే నిర్ణయాలు తీసుకునేలాగా చేసింది. పరిపూర్ణ స్వేచ్ఛావాయువులు పీల్చే అనుభవం నాకిచ్చింది. నేనొక స్వేచ్ఛాజీవిని అని అనుకున్నాను. నాలో ఆత్మవిశ్వాసం అచంచలంగా పెరిగింది. జీవితం అంటే ఏమిటో తెలిసి అప్పటి నుండి జీవితాన్ని సంతోషంగా స్వీకరించడం మొదలుపెట్టాను. నిజానికి అటువంటి సందర్భాలు అరుదుగా ఎదురవుతాయి. నాలో ఆత్మవిశ్వాసం నశించి మరొకరి తెలివితేటలపైన ఆధారపడవలసిన సందర్భమే ఆ తర్వాత రాలేదు. మధ్యతరగతి నుండి వచ్చిన నేను కుటుంబ విలువలు,
ప్రమాణాలు పాటిస్తూనే స్వంత నిర్ణయాలు ఎన్నో తీసుకున్నాను. ఏమాత్రం కష్టం కలగకుండా చూసుకునేవాణ్ణి. దరిమిలా నేనొకలా ఆలోచిస్తూ మరో విధంగా ప్రవర్తించేవాణ్ణి. అందువల్ల దేనికి కొరగాకుండా పోతున్నాను అన్న భావన కలిగేది. కొన్ని నిర్ణయాలు చిన్న చిన్న సంతోషాలకు నష్టం కలిగించేవి. ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడల్లా జీవితం భారంగా అనిపించేది. ఇంతకుముందు మీకు ఒక ఆంగ్లేయుడి గురించి చెప్పాను. ఎందువలనంటే ఆ సమయంలో నాకు కలిగిన ఆత్మన్యూనతాభావం అలా కాకుండా ఉంటే సరిగ్గా ఆ ఏడాదిలోనే ఉరితీయబడ్డ సర్దార్ భగత్ సింగ్ గురించి కానీ చెప్పుండేవాణ్ణి, లేదా ఆత్మధైర్యం అధికంగా ఉన్న ఏ మహాత్మా గాంధీ గురించో ప్రస్తావించి ఉండేవాణ్ణి. కాలేజీ చదివే రోజుల్లో నాకింకా గుర్తు, సత్యము అహింస వంటి ఆదర్శ సూత్రాలతో ఆంగ్లేయుల సార్వభౌమత్వాన్ని ఓడించవచ్చన్న గాంధీ ఆదర్శాలను చూసి మా ఊళ్ళో ఎంతోమంది మేధావులు, పండితులు అదంతా ఒట్టి మూర్ఖత్వంగా భావించేవారు. భారతదేశానికి స్వాతంత్రం వస్తుందన్న నమ్మకం మా ఊళ్ళో 1% జనాభాకి కూడా లేదు. కానీ గాంధీకి తన మీద నమ్మకం ఉన్నది, దేశం మీద ఉన్నది, ప్రజల మీద ఉన్నది. మీరు నందలాల్ బోస్ చిత్రీకరించిన గాంధీ చిత్రపటాన్ని చూసుంటారు. అది చిత్రపటం కాదు, ఆత్మవిశ్వాసానికి, ఆత్మధైర్యానికి నమూనా. నేను కాలేజీలో చదివే రోజుల్లో మహాత్మా గాంధీ వల్ల కానీ, భగత్ సింగ్ వల్ల కానీ ప్రభావితం కాలేదు. నేను పంజాబ్ లాహోర్ గవర్నమెంట్ కాలేజీలో ఇంగ్లీష్ సాహిత్యంలో ఎంఏ చేశాను. ప్రతిభావంతులైన విద్యార్థులకే అక్కడ సీట్ లభించేది. దేశ విభజన జరిగాక నా సహాధ్యాయులందరూ ఇండియా పాకిస్తాన్లో అటు సమాజంలోనూ ఇటు ప్రభుత్వ రంగంలోనూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆ కాలేజీలో ప్రవేశానికి ముందు మేము ఏ రకమైన రాజకీయ ఉద్యమాల్లోనూ పాల్గొనము అని మా చేత హామీపత్రం రాయించుకునేవారు. ఈ ఏడాది మనం స్వాతంత్ర రజతోత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ మన బానిస మనస్తత్వాన్ని, ఆత్మ న్యూనతని కోల్పోయామని గుండె మీద చేవేసుకుని చెప్పగలమా? సామాజికంగా, సంస్థాగతంగా మన ఆలోచనలు, నిర్ణయాలు, ఇంకా మన చర్యలు ఇవన్నీ మన సొంతమేనని, అరువు తెచ్చుకున్నవి కావని నిర్భయంగా చెప్పగలమా? మనకింకా మానసిక స్వాతంత్రం వచ్చిందా? మన కాళ్ళ మీద మనం ఉన్నామని ధైర్యంగా చెప్పగలమా? లేక పై మెరుగుల కోసమే కృత్రిమ స్వాతంత్రం ప్రదర్శిస్తున్నామా? నేను పనిచేసే సినిమా రంగం వైపు కాసేపు మీ దృష్టిని మరలిస్తాను. మన సినిమాల గురించి చెప్పబోతే మీరందరూ నవ్వుకుంటారని నాకు తెలుసు. తెలివైన వారి దృష్టిలోనూ, విద్యావంతుల దృష్టిలోనూ ఈ సినిమాలన్నీ ఒక పెద్ద తమాషా. అందులో కథలన్నీ అసహజత్వంతో, పిచ్చిగా, తర్క విరుద్ధంగా ఉంటాయి. అందులో కనిపించే రచనా పద్ధతి, సాంకేతిక పరిజ్ఞానం, పాటలు, నృత్యాలు ఇవన్నీ గుడ్డిగా మక్కి పాశ్చాత్య దేశాల సినిమాల నుండి తెచ్చుకున్నవే. చాలా సినిమాల్లో సన్నివేశాలు విదేశీ చిత్రాల నుండి స్ఫూర్తి పొందినవే. మమ్మల్ని చూసి మీరందరూ నవ్వుకోవడంలో ఆశ్చర్యపోయే విషయమీ లేదు. అప్పటికి మీలో కొందరు గొప్ప తారలు కావాలని కలలు కంటూ ఉండొచ్చు కూడా. కానీ హిందీ సినిమాలు చూసి మీలా నేను నవ్వలేను. ఎందుకంటే అది నాకు అన్నం పెడుతోంది, ఎంతో పేరుని, ప్రతిష్టని, సంపదని ఇచ్చింది. ఈరోజు నాకు లభించిన ఈ గౌరవానికి నేను కొంతైనా సినిమా రంగానికి రుణపడి ఉంటాను. నేను మీలాగా విద్యార్థిగా ఉన్నప్పుడు లలిత కళల మీద తెల్లవాళ్లకే గుత్తాధికారం ఉందన్నట్లు మా ఆంగ్లేతర ఉపాధ్యాయులందరూ మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నించేవారు. గొప్ప సినిమాలు, గొప్ప నాటకాలు, నటన, చిత్రలేఖనం వంటివి కేవలం యూరోప్, అమెరికా దేశాల్లోనే సాధ్యం. కళాత్మక ప్రదర్శనకు కావలసిన సున్నితత్వం భారతీయ భాషా సంస్కృతుల్లో లేదు. ఇలాంటి వెనుకబడిన అంశాలు చాలా ఉన్నాయి అంటూ చెప్పేవారు. ఇవి మాకు కష్టం కలిగించేవి. మేం పైకి ఆవేశపడ్డా లోపల వారి అభిప్రాయాన్ని కాదనలేకపోయేవాళ్ళం. ఆ పరిస్థితి ఇప్పుడు చాలా మారిపోయింది. మనకి స్వాతంత్రం వచ్చాక ప్రతి కళారంగంలోనూ విశేషమైన అభివృద్ధి వచ్చింది. సత్యజిత్ రాయ్, బిమల్ రాయ్ లాంటి వారు ప్రపంచ ప్రసిద్ధ సినిమా దర్శకులుగా పేరు పొందారు. ఎంతోమంది నటులు, కెమెరామన్లు, సాంకేతిక నిపుణులు ప్రపంచ స్థాయికి ఎదిగారు. స్వాతంత్రం రాకమునుపు సంవత్సరానికి మహా అయితే 10-15 సినిమాలు వచ్చేవి. కానీ ఈనాడు మనది ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా నిర్మాణ రంగం. మన దేశంలోనే కాదు,
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సోవియట్ యూనియన్, ఈజిప్ట్ ఇంకా ఎన్నో అరబ్ దేశాల్లో మన సినిమాలు ప్రజాదరణ పొందాయి. తిరుగులేని హాలీవుడ్ గుత్తాధిపత్యానికి గండి కొట్టాం. సామాజిక దృక్పథం పట్ల మన సినిమా రంగం ఇంకా ఎంతో బాధ్యతతోనే వ్యవహరిస్తోంది. పాశ్చాత్య దేశాల్లో ఇది పూర్తిగా కొరవడింది. శృంగారాన్ని, హింసని పెట్టుబడిగా పెట్టి లాభాలు ఆర్జించడంలో మునిగి తేలుతున్న అమెరికా చిత్రరంగంతో పోలిస్తే మనం చాలా నియమబద్ధంగానే ఉన్నాం. మనం వాళ్ళని అనుకరిస్తున్నాము, కాపీ కొడుతున్నామన్న తప్పిదం పైన చెప్పిన మంచిని చెరిపేస్తోంది. మనం పాతబడిన రొడ్డకొట్టుడు సినిమాలే తీస్తున్నాం. మన దేశం గురించి సహజంగా, సున్నితంగా అందర్నీ ఒప్పించే మనదైన సొంత బాణీలో సినిమాలు తీసే ధైర్యం మనకింకా రాలేదు. ఇవి మన హిందీ, తమిళ బాక్సాఫీస్ సినిమాలు చూసి నేను అంటలేదు. బెంగాలీ, హిందీ, మలయాళ భాషలో వచ్చినవి అభ్యుదయ సినిమాలు చూసిన తర్వాత ఈ ఆరోపణ చేస్తున్నాను. ఇప్పటికీ సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్, సుఖదేవ్, బసు భట్టాచార్య, రాజేంద్ర సింగ్ వంటి ప్రముఖుల చిత్రాల్ని శ్లాఘించడంలో వెనుకాడను. ప్రతిభ విషయంలో వారికి అపారమైన గౌరవ ప్రతిష్టలున్నాయి. కానీ ఇటలీ, ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాల్లో వచ్చిన ఫ్యాషన్ ప్రభావం వీళ్ళ సినిమాల మీద కూడా ఉంది. వీళ్ళందరూ కూడా కొత్త పుంతలు తొక్కుతారు. అది వేరొకరి బాటలోనే. నాకు కొద్దిగా ఆసక్తి ఉన్న సాహిత్య రంగంలో కూడా ఇదే ధోరణి చూశాను. ఒక సోవియట్ యూనియన్ మినహాయించి పాశ్చాత్య పోకడలను అలవోకగా గ్రహించే మన నవలాకారులు, కథకులు, కవులు వీరెవరికి కూడా మన సాహిత్యం గురించి క్షుణ్ణంగా తెలియదు. ఉదాహరణకి మా పంజాబ్ రాష్ట్రంలో సామాజిక స్థితిగతుల మీద మన కవులకు నిరసన ఉన్నది. సమాజానికి ఎదురు తిరగమని వారి సాహిత్యం ద్వారా ప్రజలని ప్రేరేపించడం చూశాను. అవినీతి, అసమానత, దోపిడీ లేని సమాజ నిర్మాణం వారి ధ్యేయం. ప్రస్తుత సమాజ స్థితి మారాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నా దానికి ఆమోదముద్ర మాత్రం ఎవరూ వేయరు. కవిత్వంలో కూడా వస్తువు ఉత్తమైందే, కానీ రూపం దేశీయం కాదు, పాశ్చాత్యుల నుంచి తెచ్చుకున్న అరువు. పాశ్చాత్యులు వృత్తము, ప్రాస వదిలేశారు కాబట్టి పంజాబీ కవి కూడా త్యజించాలి. అతను కూడా అభ్యుదయ భావకవిత్వమే ఎంచుకోవాలి. శబ్దము, ఆవేశము కాగితం వరకే అంకితమవుతోంది. అదే భావజాలం ఉన్న ఏ కొద్ది మందికో ఆ కవిత్వం పరిమితమైపోతోంది. ప్రేరణ పొంది మార్పుకి గురి కావాల్సిన ప్రజలకి, పల్లెవారికి, శ్రామిక జనానికి ఈ కవిత్వంలో తలాతోక కనిపించదు. చివరికి వారు ఉదాసీనతకి గురవుతున్నారు. గాభరా మిగులుతోంది. ఈ నవీన కవిత్వపు పిడికిలిలో మిగతా భారతీయ భాషలు కూడా చిక్కుకున్నాయని నేనంటే అది తప్పు కాదు అని అనుకుంటాను. నాకు చిత్రలేఖనం గురించి బొత్తిగా తెలియదు. అందులో మంచి చెడు అస్సలు గుర్తించలేను. కానీ ఈ రంగం కూడా పాశ్చాత్య పోకడకే పరిమితం అవుతోంది అని అనిపిస్తుంది. అతి కొద్ది మందికి ఏటికి ఎదురెదడానికి తెగువ ఉన్నది. మరి విద్యా ప్రపంచం మాట ఏమిటి? మీరందరూ ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. హిందీ సినిమాలు చూసి మీరు నవ్వుకుంటే మిమ్మల్ని చూసి మీరు నవ్వుకున్నట్టే. ఈ ఏడాది మా ప్రాంతం వాళ్ళు నన్ను గురునానక్ విశ్వవిద్యాలయ పాలక సభ్యుడిగా నియమించారు. ఈ ఆహ్వానం వచ్చిన సమయంలో నేను పంజాబ్లో ప్రీత్ నగర్ సాంస్కృతిక కేంద్రం దగ్గర ఉన్నాను. దాన్ని ప్రసిద్ధ రచయిత ఎస్ గురుబక్ష్ సింగ్ నెలకొల్పారు. కొంతమంది మిత్రులతో ఆ సాయంత్రం జరిగిన పిచ్చా పార్టీలో నేను అమృత్సర్ సభకు వెళ్తున్నానని, ఎవరైనా రాదలుచుకుంటే నా కారులో రావచ్చు అని చెప్పాను. మీరు మా మధ్యకి తెహ్మద్ కుర్తా ధరించి ఒక పల్లెటూరి వేషంలో వచ్చారు. రేపు మీరు సూట్ ధరించి సాహెబ్ బహదూర్ వేషం వేసుకుని మరీ వెళ్తారు అని మా మిత్రుల్లో ఒకరు అన్నారు. అలా ఎందుకు? మీకు కావాల్సి వస్తే ఈ దుస్తులతోనే వెళ్ళగలను అని నవ్వుతూ చెప్పాను. మీకంత తెగువ లేదని ఇంకొకరు అన్నారు. ఇక్కడి సర్పంచి కచేరీ పని మీద ఎప్పుడు సిటీకి వెళ్ళినా తెహ్మద్ బదులు పైజమాతోనే వెళ్తారు. అలా చేయకపోతే ఆయన్ని ఎవరూ గౌరవించరని అంటాడు. అలాంటిది మీరు ఈ పల్లెటూరు దుస్తుల్లో అంత పెద్ద విశ్వవిద్యాలయానికి ఎలా వెళ్ళగలరు అని ఇంకో ఆయన అన్నాడు. మన సర్పంచి పిరికిపంద, ఈ రోజున సిటీలో స్త్రీలే లుంగీలు ధరిస్తున్నారు, అలాంటిది ఈయన ఎందుకు గౌరవించరు అంటూ సెలవుల్లో వరి నాటడానికి వచ్చిన ఒక జవాను వాళ్లతో మాట కలిపాడు. పంజాబ్లో సైన్యంలో చేరిన వారు వరి నాటే సమయానికి సెలవు పెట్టుకుని రావడం అక్కడి రివాజు.
ఆ విధంగా మా ముచ్చట్లు సాగాయి. వారి సవాలు స్వీకరించేనా అన్నట్టుగా నేను తెహ్మద్ కుర్తా ధరించే ఆ సభకి వెళ్ళాను. నేను ఊహించని సంచలనం వచ్చింది. అక్కడున్న ఆఫీసర్, బహుశా ప్రొఫెసర్ అనుకుంటాను, అందరికీ పట్టా గౌన్లు ఇస్తూ నన్ను ముందు గుర్తు పట్టనేలేదు. ఆ తర్వాత గుర్తుపట్టాక ఆశ్చర్యంతో, మిస్టర్ సహానీ, మీరు ఈ తెహ్మత్తో ఖోసా ధరించి ఉండాల్సింది, బూట్లు కావు అని గౌన్ తొడుగుతూ నాతో అన్నాడు. ముందు ముందు జాగ్రత్త వహిస్తాను, పశ్చాత్తాపంతో అనేసి వెళ్ళిపోయాను. సభ్యత లేకుండా ఆ ప్రొఫెసర్ నా వేషధారణని ప్రశ్నించవచ్చా? మరి నేనెందుకు ఆయన్ని తప్పుపట్టలేదు? ఒక క్షణం గడిచాక నాలో నేనే ప్రశ్నించుకున్నాను. నేనెందుకు ఆ క్షణంలో టకీమని జవాబు ఇవ్వలేకపోయాను అని బాధపడ్డాను. ఆ సభ అయ్యాక కొంతమంది విద్యార్థుల్ని కలవడానికి వెళ్ళాను. వాళ్ళ విస్మయం కూడా మాటలోనే గట్టిగా కనిపించింది. తెహ్మాద్తో బూట్లు వేసుకున్న నన్ను చూసి వాళ్ళు నవ్వు ఆపుకోలేకపోయారు. కానీ వాళ్ళు ప్యాంటు వేసుకుని మామూలు చెప్పులు ధరించడం వారికి వింతగా అనిపించలేదు. ఇటువంటి అల్పమైన విషయాలు చెప్పి ఈయన ఎందుకిలా మా కాలం వృధా చేస్తున్నాడు అని మీకు అనిపించవచ్చు. ఒక్కసారి ఆ పంజాబీ రైతు కోణంలోంచి చూడండి. హరిత విప్లవంలో అతని పాత్రపై మనందరికీ మెండైన గౌరవం ఉన్నది. భద్రతా సైన్యానికి అతను వెన్నెముక. అటువంటి వ్యక్తి వస్త్రధారణని 10 మంది హాస్యాలాడుతూ ఉంటే అతనికి ఎలా ఉంటుంది చెప్పండి? కాస్త కాలేజీ చదువు అవ్వగానే ప్రతి పల్లెటూరి విద్యార్థి తన గ్రామం పట్ల ఎంత ఉదాసీనంగా ఉంటాడో పంజాబ్లో అందరికీ తెలుసున్నదే. అందరికంటే తను యోగ్యుడు, ఉత్తముడు అని అనుకుంటూ ఆకాశం నుండి ఓడిపడినట్టుగా భావిస్తాడు. ఆ ఊరు వదిలేసి సిటీకి పారిపోవడమే అతనికున్న ఏకైక తృష్ణ. ఇది మన విద్యా వ్యవస్థకి కళంకం కాదా చెప్పండి? అన్ని ఊళ్ళు ఒకేలా ఉండవన్నది ఒప్పుకుంటాను. అంతేకాదు, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో స్థానిక వస్త్రధారణ విషయంలో ఏ ఇబ్బంది ఉండదని నాకు తెలుసు. సాధారణ రైతు నుండి పండితుడి వరకు అందరూ ధోతీతోనే ఏ వేడుకైనా హాజరవుతారు. అక్కడ కూడా అరువు తెచ్చుకున్న అభ్యుదయవాదం ఉందని తెలుసు. ఎంతో కొంత ప్రతి చోట అది కనిపిస్తుంది. స్వాతంత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ మెకాలే మిత్రుడు అందించిన విద్యా వ్యవస్థనే బ్రహ్మానందంగా కొనసాగిస్తూ గుమాస్తాలని, బానిసలని ఉత్పత్తి చేస్తున్నాం. ఎటువంటి వారిని అంటే సొంతంగా ఆలోచించలేని వారిని, ప్రభువులంటే ఏహ్యత ఉన్న పైకి ప్రశంసించేవారిని, బ్రిటిష్ పాలకుల వేషభాషల్ని, ఆటపాటల్ని అనుకరిస్తూ వారి పక్కన నిలబడ్డమే గొప్పగా భావించేవారిని, సొంతవారిని అసహ్యించుకునేలాగా వారిలో వారికే ద్వేషబోధ చేసే బానిసలని అందిస్తున్నాం. ఇటువంటి విద్యా వ్యవస్థపైన ఎంతోమంది విద్యార్థులు నమ్మకం కోల్పోవడంలో ఆశ్చర్యం ఉన్నది. మళ్ళీ అల్పమైన విషయాల వద్దకే వస్తాను. 10 ఏళ్ల క్రితం ఢిల్లీలో ఒక షోకైన విద్యార్థితో ప్యాంటు పైన కుర్తా వేసుకోమని చెబితే పగలబడి నవ్వుండేవాడు. కానీ ఈనాడు హరే రామ హరే కృష్ణ హెప్పీల బృందం దయవల్ల కుర్తా ప్యాంటు సంప్రదాయం అయింది. ఇంకా గురువు షర్టు పేరుతో కుర్తా చలామణి అవుతుంది కూడా. 50 ఏళ్ల క్రితం రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి వచ్చాక భారతదేశానికి గురుదేవులు ఎలా అయ్యారో అలాగే అమెరికన్లు రవిశంకర్ని ఆహ్వానించి గుర్తించగానే సితారు ప్రసిద్ధ వాయిద్యం అయి కూర్చున్నది. మంగళ వ్యాపారాన్ని దెబ్బతీసేలాగా ఫ్యాషన్ పేరుతో గుండు కొట్టించుకుని మీసాలు గెడ్డాలు తీసేయమని ఏ విద్యార్థికైనా చెప్పే ధైర్యం మనకున్నదా? కానీ ఇవాళ రేపు యోగా పేరుతో యూరోప్లోని విద్యార్థులందరూ గుండు కొట్టించుకుంటే మర్నాడే కర్నాట్ సర్కస్ అంతా గుండ్లతో నిండిపోతుందని గంట వాయించి మరీ చెప్పగలను. యోగా ఇంట గెలవాలంటే పక్కవాడి అంటే యూరోప్ ప్రశంసాపత్రం అవసరం. పోనీ అంతకంటే మరో చిన్న విషయం చెబుతాను. నేను పనిచేసే హిందీ సినిమాల్లో పాటలు, మాటలు సింహభాగం ఉర్దూలోనే ఉంటాయి అన్నది జగమెరిగిన సత్యం. కిషన్ చందర్, రాజేంద్ర సింగ్ బేడి, కేఏ అబ్బాస్, గుల్షన్ నందా, సాహిర్ మజ్హూర్ సుల్తాన్పురి, కైఫీ అజ్మీ వంటి ప్రసిద్ధి చెందిన ఉర్దూ కవులు, రచయితలు వీటికి పనిచేస్తారు. ఉర్దూలో రాయబడిన ఒక సినిమా హిందీ సినిమాగా చలామణి అవుతున్నప్పుడు హిందీ, ఉర్దూ భాషలు రెండూ ఒకటే అని చెప్పడం సబబే కదా? కానీ కాదు, రెండూ వేర్వేరు భాషలు అని మన బ్రిటిష్ పెద్దలు వారి కాలంలో ప్రకటించారు. కాబట్టి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా మన ప్రభుత్వము, మన విశ్వవిద్యాలయాలు,
ఆఖరికి మన మేధావులు ఆ రెండు వేర్వేరు స్వతంత్ర భాషలని నొక్కి చెబుతూ ఉంటారు. ఎన్నో పర్షియన్, అరబిక్ పదాలను చొప్పిస్తూ పాకిస్తాన్ రేడియో అందమైన ఉర్దూ భాషని ధ్వంసం చేస్తోంది. మనమేమి తక్కువ అన్నట్టు ఆల్ ఇండియా రేడియో సంస్కృత పదాలు గుమ్మరిస్తోంది. బ్రిటిష్ పెద్దల అభిష్టాన్ని కాపాడడం కోసం విడదీయలేని వాటిని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు మనవాళ్ళు. ఇంతకంటే అర్థరహితమైన విషయం ఉంటుందా? తెలుపు రంగుని నలుపని బ్రిటిష్ వాళ్ళు చెప్పి ఉంటే మనం ఎప్పటికీ అలాగే అనేవాళ్ళమేమో. మొన్ననే నా సహనటుడు జానీ వాకర్ ఇప్పుడు హిందీలో వార్తలు వినండి అని అనడానికి అబ్ హిందీ మే సమాచార్ సునియే బదులుగా ఇప్పుడు వార్తల్లో హిందీ వినండి, అబ్ సమాచార్ మే హిందీ సునియే అని చెప్పాలి అని అన్నాడు. ఇటువంటి హాస్యాస్పదమైన విషయాన్ని నేను అనేక మంది అభ్యుదయ, అనభ్యుదయ హిందీ, ఉర్దూ రచయితలతో చర్చించాను. మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నచ్చచెప్పాను. ఇదంతా గోడకేసి తలకొట్టుకున్న వ్యవహారంలాగానే సాగింది. చివరికి దీన్నే మా సినిమా వాళ్ళం జ్ఞానుల అజ్ఞానంగా వ్యవహరిస్తాం. మేము ఇలా అనడం తప్ప? చివరగా నా మాటలు విసుగు కలిగించే విధంగా ఉన్నా నాకున్న ఒక అంతర్దృష్టి గురించి మీకు చెప్పాలి. ఎవరికైనా అంతర్దృష్టి కోరుకుంటే వచ్చేది కాదు, అది సహజంగా వస్తుంది అంతే. చివరికి అది ఒప్పో తప్పో అనిపించవచ్చు, నేను చెప్పింది తప్పు కావచ్చు, కానీ అంతర్దృష్టి ఉన్నది. తప్పుగా భావించినది ఒప్పుగా నిరూపించబడవచ్చు. ఎవరికి తెలుసు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యావత్తూ కూడా సంపన్నులతోనూ, వ్యాపారవేత్తలతోనూ, భూస్వాములతోనూ నిండిపోయిందని జవహర్లాల్ నెహ్రూ తన ఆత్మకథలో రాసుకున్నాడు. కాబట్టి న్యాయానుసారంగా ఈ వర్గమే స్వాతంత్రానంతరం సహజంగా అధికారం చేపడుతుంది. ఈ 25 ఏళ్లలోనూ ధనికులు ఇంకా ధనికులవుతున్నారు, బీదవారు మరింత బీదవారవుతున్నారు. ఇవాళ ఇది అందరికీ తెలుసు. పండిట్ నెహ్రూ దీన్ని మారుద్దామని ప్రయత్నించి విఫలుడయ్యాడు. నేను ఆయన్ని తప్పుపట్టను. ఆయన ఈ క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని ఉంటాడు. ఇవాళ మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ దేశాన్ని సోషలిజం వైపుగా నడిపిస్తాను అని గట్టిగా చెప్తున్నారు. ఆమె ఎంతవరకు విజయం సాధించగలరు? నేను చెప్పలేను, ఎందుకంటే రాజకీయం వంటబట్టదు నాకు. కానీ మన ప్రభుత్వాన్ని, సమాజాన్ని సంపన్న వర్గమే నడిపిస్తోంది అన్న విషయంలో మాత్రం ప్రస్తుతానికి మీరు నాతో ఏకీభవిస్తే చాలు. అదొక్కటే కాదు, తమ సామ్రాజ్యాధిపత్యాన్ని విస్తరీకరించుకోవడంలో బ్రిటిష్ వారు ఇంగ్లీష్ భాషని ఉపయోగించారు అన్నది మీరు ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. మీ అభిప్రాయంలో ప్రస్తుతం మన పాలకులు దేశాన్ని బలపరచడం కోసం ఏ భాషని వాడుకుంటారు? రాష్ట్రభాష హిందీయా? చచ్చినా కాదు. మీరు కూడా ఇంగ్లీషే వాడతారు అని నా అంతర్దృష్టి చెబుతోంది. కానీ దేశభక్తి చాటుకోవడం కోసం ప్రజలు దాన్ని మర్చిపోకుండా వీళ్ళందరూ కొంత సందడి చేస్తారు. డబ్బున్న మనుషులు 1000 మంది దేవుళ్ళని నమ్మవచ్చు, కానీ పూజించేది మాత్రం లాభలక్ష్మినే. ఈ లాభాలను బట్టి చూస్తే ప్రస్తుత సాంకేతిక పారిశ్రామిక విప్లవంలో ఇంగ్లీష్ భాషని వాడడంలో పెట్టుబడిదారీ వర్గానికి కొన్ని ప్రయోజనాలున్నాయి. దానికంటే సాంఘిక ప్రయోజనాలే ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే మన పాలకవర్గానికి దేవుడిచ్చిన వరం ఇంగ్లీష్. ఎందుకో తెలుసా? మన దేశంలో ఉన్న కోట్లాది జనాభాకి ఈ భాష అందుబాటులో ఉండదన్నదే ముఖ్య కారణం. పూర్వం సంస్కృతం, పర్షియన్ మామూలు ప్రజలకి అందుబాటులో ఉండేవి కావు. అందుకే ఆనాటి పాలకులు రాష్ట్రభాషా ప్రతిపత్తి ఇచ్చారు. సంస్కృతము, పర్షియన్ భాషల ద్వారానే సామాన్యులు తక్కువగాను, నిర్లక్ష్యానికి గురైన వారుగాను చూపించబడ్డారు. పరిపాలించుకునే స్థితిలో లేరు అంటూ వాళ్ళకి వాళ్ళు అనాగరికులమని చూపించడం జరిగింది. సంస్కృతం, పర్షియన్ వాళ్ళ మానసిక బానిసత్వానికి దోహదం చేశాయి. ఎప్పుడైతే మనసు ఆ భాషల బాంధవ్యానికి బానిసైందో అప్పుడు ఆ మానసిక బానిసత్వం నిరంతరాయంగా సాగుతూనే ఉన్నది. బ్రిటిష్ వారి నుండి సంక్రమించిన సాంఘిక అంతరాలు మన పాలకుల పాలిట వరం. పాలకులు ఓ మెట్టుపైనే ఉన్నారు, కానీ పైకి మాత్రం అనరు. అందుకే హిందీని జాతీయ భాష చేయడానికి చాలా గోల జరిగింది. సంస్కృత భూయిష్టము, కృత్రిమము, ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక పదజాలరహితమైన హిందీ భాష బలహీనమైంది. దానికి బలమైన ఆంగ్ల భాషతో పోటీపడే సామర్థ్యం లేదు అని మన పాలకులకి బాగా తెలుసు. పైకి చూపించుకోవడానికి
అంతకంటే ముఖ్యంగా ప్రజల మధ్య సులభంగా చిచ్చుపెట్టే సాధనంగా మాత్రమే ఉన్నది. మా సినిమా వాళ్ళకి హై స్కూలు కాలేజీ విద్యార్థుల నుండి తరచూ అభిమాన ఉత్తరాలు వస్తూ ఉంటాయి. అవన్నీ చూడగానే ఇంగ్లీష్ భాషా హింసకి వీళ్ళు ఎంత గురవుతున్నారో తెలుస్తూ ఉంటుంది. మన విద్యాబోధన జ్ఞానము ఎంత అధోగతిలో ఉన్నాయో అవి చదివితే తెలుస్తుంది. అందుకే మన విద్యారంగంలో మంచి స్కూళ్లలో చదివే విద్యార్థులకే, అంటే ఆర్థికంగా పైబడిన వారి పిల్లలకే ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. పైకి వద్దు అని అంటూనే మనం నిత్య జీవితంలో ప్రతి పార్శ్వంలోనూ ఈ ఇంగ్లీష్ భాషని బలపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇవన్నీ స్పష్టమైన విషయాలు. సగటు భారతీయుడికి ఇంగ్లీషు పరభాష. అందుకే నేర్చుకోవడం కష్టమైనా ఇదే పెట్టుబడిదారుల హోదాని, పారిశ్రామికవేత్తల స్థానాన్ని భారతదేశం అంతటా బలపరచడానికి దోహదపడుతోంది. దీనికి మించింది మరొకటి లేదు. వారి ప్రయోజనాలు జాతి ప్రయోజనాల కిందే లెక్క. ప్రస్తుత ఇంగ్లీష్ హోదాని ముందు తరాల వారు ఎప్పటికీ ఇలానే ఆమోదిస్తారన్న నమ్మకం వారికి బలంగా ఉన్నది. ఇదే నా అంతర్దృష్టి. దీన్ని కార్మిక నాయకుడైన ఒక మిత్రునితో పంచుకున్నాను. పెట్టుబడిదారీ వ్యవస్థని రూపుమాపే సామాజికవాదాన్ని తీసుకురావాలి అంటే పెట్టుబడిదారీ వర్గం ఎంత శక్తివంతంగా చేస్తున్నారో అంతే శక్తివంతంగా శ్రామిక వర్గం కూడా తమ వాదాన్ని భారతదేశం అంతటా బలపరుచుకోవాలి. శ్రామిక వర్గం సమాజంలో ప్రధాన పాత్ర పోషించడానికి మనం చేయూతనివ్వాలి. ఇంగ్లీష్ పెత్తనాన్ని ప్రజల భాషతో భర్తీ చేస్తేనే ఇటువంటివి సాధ్యపడతాయని చెప్పాను. నేను చెప్పింది నా స్నేహితుడు శ్రద్ధగా విన్నాడు, స్థూలంగా అంగీకరించాడు. నువ్వు ప్రస్తుత పరిస్థితిని చక్కగా విశ్లేషించావు, కానీ దీనికి నివారణ ఏది అని అడిగాడు. ఇంగ్లీష్ లిపిని ఉంచి భాషను తరిమేయడమే దీనికి నివారణ అని చెప్పాను. మరి అదెలా? దేశమంతటా జనసామాన్యం వ్యావహారిక హిందుస్థానీనే వాడతారు. విద్యా వ్యాకరణ సౌరభాలకి అతీతంగా దీన్ని వాడుకలోకి తీసుకురావాలి. లడ్కా భీ జాతా హై, పిల్లాడు వెడతాడు. లడ్కీ భీ జాతా హై, పిల్లా వెళుతుంది. ఈ యాసలో స్వేచ్ఛా వాతావరణం ఉంటుంది. మేధావులు కూడా ఇటువంటి పదప్రయోగాలే చేస్తారు. సర్వోత్తమమైన హిందుస్థానీ సంప్రదాయం ఇదే. ఇలాగే ఈ భాష పుట్టింది, ప్రగతి సాధించి భారతదేశమంతటా వ్యాపించింది. పూర్వం దీన్నే ఉర్దూ భాష లేదా బజారు భాష అని తిరస్కారంగా వ్యవహరించేవారు అని చెప్పాను. ఈనాడు యూనివర్సిటీ అనే పదం బజారీ హిందుస్థానీలో యూనివర్సిటీ అయింది. ఇది విశ్వవిద్యాలయం కంటే మెరుగైన పదం. ల్యాంటన్ కాస్త లాల్తే అంటే లాంతర్ అయింది. కార్ షాసీ కాస్త ఛాసిస్ అయింది. స్పానర్ పదం పానాగా మారింది. ఇలా ప్రతిదీ సాధ్యమైంది. సైనికులు రైఫిల్ని శుభ్రపరచడానికి వాడే తీగని ఫుల్ త్రూ అంటారు. అది కాస్త అందమైన ఫుల్ త్రూగా రూపాంతరం చెందింది. హాలీవుడ్లో లైట్ మ్యాన్ వాడే చతురాస్త్రాకార లైట్ల అమరికని బార్న్ డోర్ అంటారు. దీన్నే మన ముంబై సినీ కార్మికుడు బందూర్ అని చక్కగా మార్చేశాడు. ఈ హిందుస్థానీకి చెప్పనలవి కానీ అంతులేని సంభావ్యత ఉంది. అంతర్జాతీయ సాంకేతిక శాస్త్రీయ పదజాలాన్ని అతి సులభంగా ఇముడ్చుకోగలదు. అనేక మూలాల నుండి మాటల్ని సంగ్రహించుకుని సంపన్నం కాగలదు. అందరూ సంస్కృత పదకోశం వైపు పరిగెత్తనవసరం లేదు. అయితే రోమన్ లిపి మాత్రం ఎందుకు అని నా స్నేహితుడు ప్రశ్నించాడు. ఎందుకంటే దాని మీద ఎవరికీ వ్యతిరేకత లేదు. ఆ ఒక్క లిపే యావత్తు భారతదేశం ఇప్పటికీ చలామణిలో ఉన్నది. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కడైనా ప్రతి దుకాణం పేరు, సినిమా పోస్టర్లు అన్నీ ఆ లిపిలోనే ఉంటాయి. మనం కూడా పోస్ట్ కార్డుల మీద చిరునామాలు రాయడానికి ఇదే లిపి వాడతాం. మన సైన్యం గత 30 ఏళ్లుగా ఇదే లిపి వాడుతోంది అని చెప్పాను. నా మిత్రుడు కార్మిక నాయకుడు ఇది విని కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత నిగ్రహంతో నవ్వును అణుచుకుంటూ, కామ్రేడ్, యూరప్లో కూడా ప్రజలకి వ్యావహారిక భాషతో ఎస్పెరాంటోతో ప్రయోగాలు చేశారు. మహామేధావి బెర్నాడ్ షా మౌలిక ఇంగ్లీష్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని సాయశక్తిలా ప్రయత్నించాడు. ఇవన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. భాషలు యాంత్రికంగా వికసించవు, స్వయంగానే పురోగమిస్తాయి అని చెప్పాడు. అది విని నేను అదిరిపోయాను. కామ్రేడ్, వ్యావహారికం పేరుతో మన హిందీ పండితులు సంస్కృత పదకోశం నుండే జాతీయ భాషని తయారు చేస్తున్నారు. కానీ
నేను మన మధ్య దిగుతున్న ప్రజల భాష గురించి మాట్లాడుతున్నాను అని చెప్పాను. కానీ అతన్ని ఒప్పించలేకపోయాను. నా వాదనలన్నీ వినిపించాను. సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ వంటి వాళ్ళు కూడా రోమన్ లిపిని ఎంతగా సమర్థించారో వివరించినా కూడా అతనికి నచ్చజెప్పలేకపోయాను. నేను ఒప్ప, ఆ కామ్రేడ్ ఒప్ప అన్నది ఇక్కడి ప్రశ్న కాదు. బహుశా నేనే తప్పు కావచ్చు. బహుశా అతను అన్నట్టుగా నా ఆలోచనలన్నీ ఆదర్శవంతంగా లేదా యాంత్రికంగా ఉండవచ్చు. ఇంతకుముందు చెప్పినట్లుగా మన అంతర్దృష్టి తప్ప ఒప్ప అన్నది ఎప్పుడూ చెప్పలేం. అది ఉండడం ఒక లీల. అది స్వేచ్ఛా చింతనకి గుర్తు. నా కామ్రేడ్ మిత్రుడు నన్ను మెచ్చుకుని ఉండొచ్చు, కానీ అలా చేయలేకపోయాడు. ఎందుకంటే సనాతన ధోరణి నుండి బయటపడడం అతనికి కష్టం. తన శరీరాన్ని, మనసుని గుర్తించుకోకుండా ఏ దేశము ప్రగతి సాధించలేదు. తన కండరాల్ని తానే పెంచుకోవడం నేర్చుకోవాలి. తన సమస్యల్ని తానే తెలుసుకుని తన పద్ధతిలోనే పరిష్కరించుకోవాలి. 25 ఏళ్ల స్వాతంత్రానంతరం ఎటు చూసినా ఒకటే తీరు. ఎంతో కాలం పంజరంలో బందీ అయిన పక్షిలాగా మనకి స్వేచ్ఛని ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలియడం లేదు. ఆ పక్షికి రెక్కలున్నాయి. స్వేచ్ఛావాయువుల్లో ఎగరడానికి మాత్రం భయపడుతోంది. పంజరపు బందీల హద్దుల్లోనే గడపడానికి ఇష్టపడుతోంది. విడిగానూ సామూహికంగానూ మనం వాల్టర్ మిట్టీని పోలి ఉన్నాం. మన లోపలి జీవితం వేరు, బయటి జీవితం వేరు. మన మాటలు, చేతలు ఉత్తర దక్షిణ ధృవాలు. మన చుట్టూ ఉన్న సమాజ స్థితిగతులు మారాలని కోరుకుంటున్నాం. చుట్టుపక్కల పరిస్థితులను మార్చాలని కోరిక మనకి ఉన్నప్పటికీ ఎన్నాళ్ల నుండో మనం పనిచేస్తున్న తీరు నుంచి మన నుండి ఇతరులు ఆశిస్తున్న దానికి భిన్నంగా వ్యవహరించే ధైర్యం మనకి లేదు. మన దేశంలో కొంతమంది పోలీస్ అధికారులు ప్రజలకి శత్రువులాగా కాకుండా మిత్రులాగా ఉండాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు అని నా నమ్మకం. ఇంగ్లండ్లో పోలీసుల వ్యవహార సరళి ప్రజల పట్ల గౌరవప్రదంగానూ సహాయకరంగానూ ఉంటుందని మన పోలీసులకి తెలియాలి. కానీ బ్రిటిష్ వారి శిక్షణా సంప్రదాయం వేరు. తమ దేశానికి ఒక పద్ధతిలోనూ, తాము ఆక్రమించుకున్న దేశాలకి మరొక విధంగానూ వాళ్ళు తర్ఫీదిచ్చారు. అందువలనే మన పోలీసులు నిస్సహాయులను, వలసవాద సంప్రదాయం ప్రకారం తమ ఆఫీస్కి వచ్చిన ఎవరినైనా వీలైనంత మేరకు భయభీతుల్ని కలగజేస్తూ, అవరోధాలు కల్పిస్తూ సహాయపడకుండా ఉండడం వారి విధి. బంట్రోతు నుండి మంత్రుల వరకు ఇదే సంప్రదాయం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ కొనసాగుతోంది. ఒక యువ ఔత్సాహిక నిర్మాత ఒక ప్రయోగాత్మక సినిమా నిర్మించి పన్ను రాయితీ కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాడు. క్రితం రోజే సదరు మంత్రి పదవీ స్వీకారం చేశాడు. తన ప్రమాణ స్వీకారోత్సవం అయ్యాక విడిగా మాట్లాడదామంటూ ఈ నిర్మాతని పిలిచాడు. ఏ భేష్యం లేని ఆ మంత్రిని చూసి ముచ్చటపడి ఈ నిర్మాత వెళ్ళాడు. ప్రజలకి నిజాయితీగా, విశ్వాసంగా సేవ చేస్తానని సత్యప్రమాణం చేసిన ఆ మంత్రిగారి పదవీ స్వీకారం ఇలా అయిందో లేదో వెంటనే వారి కార్యదర్శి ఈ సినిమాకి పన్ను రాయితీ కావాలంటే ఎవరికి ఎంత నల్లధనం ముట్టజెప్పాలో విడమర్చి మరీ చెప్పాడు. ఇది విని అదిరిపోయిన ఆ నిర్మాత కోపంతో తన తరువాత సినిమాలో ఇదే సన్నివేశం పెడదామనుకున్నాడు. కానీ అప్పటికే అతని పెట్టుబడి వాటాదారులు మొదటి సినిమాతో నష్టాల ఊబిలో కూరుకుపోయారు. అటువంటి తెలివి తక్కువ పని చేయొద్దని స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ఆ సన్నివేశం ఉంచదలుచుకున్నా సెన్సార్ వాళ్ళు ఊరుకోరు అని చెప్పారు. ఎందుకంటే ఏ ఒక్క పోలీసువాడు, ఏ ఒక్క మంత్రి మన దేశంలో అవినీతిపరులు కారు అన్న ఒక అనధికార చట్టం ఉన్నది. ఇంతకుమించి హాస్యాస్పదమైన విచిత్రం ఇంకోటి ఉంది. ఈ మంత్రుల మీద ఎలుగెత్తేరిచే ఇదే పెద్ద మనుషులు ఏ ఒక్క చిన్న వేడుకని ఈ మంత్రులు ప్రారంభించకుండా లేదా ముఖ్య అతిథిగా అధ్యక్షత వహించకుండా జరపలేరు. ఒక్కోసారి సినిమా తార అధ్యక్షుడుగాను, మంత్రిగారు అతిథిగాను ఉంటారు. మరోసారి వారి స్థానాలు తారుమారు కావచ్చు. ఎవరో ఒక పెద్ద తలకాయ ఉండాలి. ఎందుకంటే అది వలసవాద సాంప్రదాయం. క్రితంసారి యుద్ధ సమయంలో నేను 4 ఏళ్ళు ఇంగ్లండ్లో BBC వాచకుడిగా ఉన్నాను. ఆ 4 ఏళ్ల సంక్షోభంలోనూ నేను బ్రిటిష్ మంత్రుల్ని కానీ, ప్రధానమంత్రి చర్చిల్ని కానీ చూడలేదు. కానీ మన స్వాతంత్రం వచ్చాక దేశంలో ఎక్కడ చూసినా మంత్రుల్ని తప్ప మరొకరిని చూడటం లేదు. బ్రిటిష్ వారి తుపాకులు, గుళ్ళు భారతీయులకి దీపావళి బాణసంచా లాంటిదని పత్రికా విలేకరులతో గాంధీజీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినప్పుడు చెప్పాడు. అలా చెప్పడానికి కారణం అతను ప్రజల మనసుల్లోంచి బ్రిటిష్ వారు అంటే భయాన్ని తొలగించడమే. వేడుకోలుగా బ్రతిమాలుకోకుండా
బ్రిటిష్ వారిని ఎలా ఉపేక్షించాలో వెలివేయాలో ప్రజలకి గాంధీజీ నేర్పాడు. అలాగే సామాజికవాదం మన దేశానికి కావాలి అంటే ధనం నుండి, అధికారం నుండి, ఉద్యోగ స్థాయి నుండి ప్రజల మనస్సుల్లోంచి భయం పోయేలాగా చేయాలి. ఆ దిశగా మనం ఏదైనా చేస్తున్నామా? ఈనాటి సమాజంలో ఎవరికి ఎక్కువ గౌరవం లభిస్తోంది? ప్రతిభావంతులకా లేక ధనవంతులకా? ఎవరికి ఎక్కువ ప్రశంసలు లభిస్తున్నాయి? ప్రతిభకా, అధికారానికా? ఇటువంటి పరిస్థితుల్లో సమాజవాదం విలసిల్లుతుందా? సామ్యవాదం వచ్చే లోపల మనం ఒక రకమైన వాతావరణం ఏర్పరచాలి. అదే వాతావరణంలో సంపన్నత పట్ల, సంపదల పట్ల అగౌరవాన్ని కలగచేయాలి, గౌరవాన్ని కాదు. ఆ వాతావరణంలో శ్రామికుల పట్ల అత్యున్నతమైన గౌరవాన్ని కలగచేయాలి. శ్రామికుల ప్రతిభకి, సామర్థ్యానికి, కళా నైపుణ్యానికి, కల్పనా శక్తికి గౌరవాన్నిచ్చే పరిస్థితి మనం కల్పించాలి. దీనికి పాత పద్ధతుల్ని వదిలేసే ధైర్యము, కొత్త ఆలోచన సరళి కావాలి. ఇటువంటి మానసిక విప్లవం దరిదాపుల్లో అయినా మనం ఉన్నామా? బానిసత్వాన్ని త్యజించగలిగే ధైర్యాన్నిచ్చే మహాత్ముడు మనకిప్పుడు కావాలి. స్వేచ్ఛా స్వాతంత్ర దేశానికి సరిపడే మానవీయ విలువల్ని ఏర్పరిచే మహాత్ముడు కావాలి. అట్టి మానవీయ విలువలు మన విధిని మనమే నిర్ణయించుకునేలాగా మనలాంటి పీడితులకే ధైర్యాన్నిస్తాయి, మన పాలకులకి, పీడించేవారికి కాదు. గొప్ప పంజాబీ సింధువు గురు అర్జున్ దేవ్ ఇలా అన్నారు: నేను దేవుడి సేవకుల్ని సేవిస్తాను, సంభాషిస్తాను, కలిసి జీవిస్తాను. వారి పాదధూళిని నా నుదుట రాసుకుంటాను. నా ఆశలు, ఇచ్ఛాతరంగాలు అప్పుడే సార్థకమవుతాయి అన్నారు. నేను మా తరము విఫలమైన చోటన మీరు, అంటే ఈ జవహర్లాల్ యూనివర్సిటీ పట్టభద్రులైన విద్యార్థులు విజయం సాధించాలి. అదే నా కోరిక, నా ప్రార్థన. విన్నారు కదండి. బలరాజ్ సహానీ గారు 1972వ సంవత్సరంలో జవహర్లాల్ యూనివర్సిటీ విద్యార్థుల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం సాయి బ్రహ్మానందం గుర్తి. మీకు చదివి వినిపించింది కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.